సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అయిన విజయవాడలోని భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రజలకు తీతీదే ఉద్యోగులు మానవతా హృదయంతో ఒకరోజు మూల వేతనంను గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వాలని నిర్ణయించడం అనేది తీతీదే యాజమాన్యం వారు శాశ్వత ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం 1,90,00,000 చెక్కును గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడికి సమర్పించాలని ఆదేశించడం జరిగింది. ఈ ఒక రోజు తీతీదే ఉద్యోగులు పెన్షనర్స్ ఇచ్చినటువంటి ఒకరోజు మూల వేతనంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రధానమైనటువంటి సమస్యలైన 17 వద్ద కేటాయించినటువంటి ఇంటి స్థలాలకు మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్తు, నీటి వసతి, సుందరీకరణ మరియు తుడా ఫైనల్ అప్రూవల్ టీటీడీ ఉద్యోగులకు ఉచితంగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వమని కోరటమైనది. ఏర్పేడు వద్ద 5,000 మందికి పెన్షనర్స్ మరియు ఉద్యోగులకు కేటాయించిన స్థలంలో ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నటువంటి భూమిని టీటీడీకి స్వాధీనపరిచి ఉద్యోగులకు అన్ని సౌకర్యాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించారు. నెంబర్ 3 మహిళా ఉద్యోగుల శిశు సంరక్షణ సెలవులను గురించి ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 36 డేట్ 16/3/2024 సరిగ్గా లేనందువలన దాన్ని రెక్టిఫై చేసి తిరిగి జీవో ఇవ్వమని టీటీడీ మహిళల తరపున అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగింది. మిగిలిన ప్రధానమైనటువంటి సమస్యలు ప్రమోషన్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, పీసీఏ పెంపు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అమెండ్మెంట్లు, ఉద్యోగుల మరియు పెన్షనర్స్ రిఫరల్ ఫై కమిడేను అలాగే దర్శనమును ప్రతి నెల కూడా 10వ తారీఖున ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఏ ఆనందరాజు, రిటైర్మెంట్ డిప్యూటీ ఈఓ ఆర్ ప్రభాకర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులు జి వెంకటేశం, సి వి రామచంద్ర, డాక్టర్ ఎం ప్రసాదరావు, సి విజయ్ కుమారు, వాసు, ఇందిరా, కల్పన, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు టి దాసు, టి మదన్ మోహన్, సదాశివ, వెంకట సుబ్బానాయుడు, దామోదర్ నాయుడు, యువరాజు, లైజెన్ సూపరింటెండెంట్ మల్లికార్జున్, వెల్ఫేర్ సిబ్బంది పి శ్రీధర్బాబు, విఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ద్వారా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వాదాన్ని ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధి చెందాలని కోరటమైనది.